పింఛన్ కోసం వచ్చినారా? ఏం చెప్పినా చెప్పవా? తీసుకుంటే పింఛను ఏ ఎందుకు ఇచ్చలేరు అంటే ఎవరికి మేడం? ఈరోజు ప్రజలకి ఇప్పుడు వాలంటీర్లు ఇస్తుండ్రి, కానీ సచివాలయం పెట్టి సచివాలయం లేకుండా కూడా మళ్ళీ బ్యాంకులో అకౌంట్లో పడుతున్నాయి. కాబట్టి చాలా మందివి ఆధార్ లింక్ లేదు. ఇప్పుడు ఎండ ఉంది. ఆ ఎండలో ముస్లిం వాళ్ళు రావడానికే దాదాపు అంటే బస్ స్టాండ్ కాబట్టి దాదాపు అంటే 30 కిలోమీటర్ అవుతుంది. ఆటో నడుచుకుంటూ రానికే పాపం ఎంతోమంది ముస్లింలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తక్షణమే ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు ఒప్పచెప్పి గ్రామ పంచాయతీ సిబ్బందితో సచివాలయం సిబ్బందితో గ్రామ పంచాయతీ కార్డును ఏర్పాటు చేయాలని ఇక్కడున్న పింఛన్లు అందరూ ముస్లిం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖచ్చితంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉంటుందో అక్కడ గ్రామ పంచాయతీ కాడ ఒక క్షేమాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఇల్లు మంచినీటి సౌకర్యం చేపించి వాళ్ళ లైన్ ప్రకారం కూర్చోబెట్టినా ఇబ్బందులే. కానీ ఇక్కడ బ్యాంకుల చుట్టూ రావడం అంటే చాలా ప్రజలకు ఇబ్బందికరం ఉంది. దీనికి ఖచ్చితంగా రేపు నెల నుండి ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం. ప్రజలకి వడదెబ్బ కొట్టితే చాలా మంది ముస్లిం వాళ్ళు చాలా ఇబ్బందికరం ఉంది. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ నెల గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాను. సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రాజు.